Hi, my dear students. First of all, congratulations. TGPSC Group 1 మెయిన్స్కి ఎంపికైనటువంటి 31,000 పైసలకు ఎంపికైనటువంటి వాళ్ళకి కంగ్రాచులేషన్స్. చాలా మంచి నోటిఫికేషన్, బాగా కష్టపడి చదివి మెయిన్స్కి ఎంపిక అవ్వడం జరిగింది. సో మీ అందరికీ ధన్యవాదాలు. సో ఇక సమయం లేదు మిత్రమా, చాలా తక్కువ సమయం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మనం మిడ్ ఆఫ్ ద జూలై సెకండ్ వీక్లోకి వచ్చేసాం మనం. సో మనకి ఈ ఒక 20 days అండ్ ఆగస్ట్ సెప్టెంబర్ ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 90 days మాత్రమే, 90 to 100 days మాత్రమే ఉన్నాయి. సో ఈ 90 to 100 daysని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. సో నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, రిజల్ట్తో పని లేకుండా మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని. సో కొంతమంది చేశారు, అయినా పర్లేదు, ఇప్పుడే ఇబ్బంది ఏం లేదు. సో ఇవాళ నుంచి మీరు ఈ ఉదయం నుంచే మీరు స్టార్ట్ చేయండి. మీ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, చక్కగా రివిజన్ చేయండి, ఒక ఆర్డర్లో ప్రిపరేషన్ పెట్టుకోండి, సిలబస్ దగ్గర పెట్టుకోండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పెట్టుకోండి. సో అదేవిధంగా సివిల్ సర్వీసెస్లో మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారో చూడండి. సో ఇండియన్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ జియోగ్రఫీ, వీటన్నిటికి సంబంధించి జనరల్ ఎస్సేస్, వీటన్నిటికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి చూడండి. సో స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్. సమయం అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ 100 daysలో మనం దాదాపు 6 పేపర్లు చదవాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క పేపర్కి మనం ఆన్ అండ్ యావరేజ్గా మనం కానీ చూస్తే ఒక 17 to 18 days వస్తాయి. అరౌండ్ ఒక 20 days అనుకున్నప్పటికి కూడా 20 days కూడా రావు, ఒక 17 to 18 days వస్తాయి ఒక్కొక్క సబ్జెక్ట్కి, ఒక పేపర్కి. సో ఈ తక్కువ టైంలో ఎలా మనం సక్సెస్ అవ్వాలంటే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకోండి. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని మాత్రమే చదవండి ఫస్ట్. సో ఈజీగా ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జనరల్ ఎస్సేలు లాంటి మీరు ఏదైతే వీక్గా ఉంటారో, జనరల్గా ఏంటంటే జనరల్ ఎస్సే, సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణ మూమెంట్, టీఎస్ ఎకానమీ, అట్లా టీఎస్ హిస్టరీ, ఇలాంటి పేపర్లు కొంచెం మీకు ఇంతకుముందు టచ్ లేనటువంటి సోషియాలజీ, ఇలాంటి వాటిని కూడా త్వరగా పూర్తి చేసుకోండి. సో ఆన్సర్ ప్రాక్టీస్ చేయండి, రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా ఎంపిక అవుతారు, ఖచ్చితంగా వస్తుంది. మెయిన్స్ ఇంటర్వ్యూ లేదు కాబట్టి, ఓన్లీ మెయిన్స్ కాబట్టి ఇవన్నీ పాటించండి. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ పద్ధతులన్నీ కానీ మీరు పాటించగలిగితే ఖచ్చితంగా గ్రూప్ 1కి ఎంపిక అవటం జరుగుతుంది అనమాట. ఓకే, రైట్. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పద్ధతులన్నీ పాటించండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ మెయిన్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో మీకు టెస్ట్ సిరీస్ ఇవ్వబడుతుంది అన్ని పేపర్లకు యూనిట్ వైజ్గా. ఇప్పటి నుంచి కూడా ఒక మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 weeks మనకు టైం ఉంది కాబట్టి 15 to 16 weeks. ఈ టైంలో మేము ఒక టైం షెడ్యూల్ చేసి ఇస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యి వచ్చి ఎగ్జామ్స్ రాయొచ్చు. షార్ట్ క్వశ్చన్స్ కాబట్టి, ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్లో చదివి ఉంటారు కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. సో కాబట్టి ఇక మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి ఇక మీరు యుద్ధానికి సన్నద్ధం అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సమయం అయితే లేదు మిత్రమా, మీ సాధన మొదలు పెట్టండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి టెస్ట్ సిరీస్ రాయండి. అదేవిధంగా మెంటర్షిప్ కావాలంటే మెంటర్షిప్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ తీసుకొని మీరు ఈ తక్కువ టైంలో మీకు క్రాష్ కోర్సెస్ కూడా ఉంటాయి కొన్ని, జనరల్ ఎస్ఏ లాంటివి, జనరల్ ఎస్ఏ, ఎకానమీ, టీఎస్ ఎకానమీ, టీఎస్ హిస్టరీ లాంటివి. వాటికి కూడా మీరు క్రాష్ కోర్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. స్పెషల్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, రైట్. సో కాబట్టి స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్. ఓకే, థ్యాంక్ యూ.